సలోమి మరి చాలా ధైర్యవంతురాలైనటువంటి తల్లి, చాలా లోతైనటువంటి భక్తి కలిగినటువంటి స్త్రీ, చాలా అంటే ఆ ఒక ఒక మనిషి, ఒక మానవత్వం ఉన్నటువంటి మనిషి. మరి మనం సలోమి వైపు చూస్తే కనుక ఆమె మరి యేసుక్రీస్తు శిష్యులు 12 మంది శిష్యులు అయినటువంటి యోహాను యాకోబుల తల్లి. మరి మనం చూసినట్లయితే కనుక ఎవరి సలోమి అని అంటే అన్నిటికంటే ముందుగా ఆవిడ ఒక నమ్మకమైనటువంటి యేసుక్రీస్తుని వెంబడించేటువంటి వ్యక్తి. అంతేకాకుండా ఇందాక చెప్పినట్లుగానే యోహాను యాకోబులు ఇద్దరుగా అన్నదమ్ములు ఉన్నారు కదా. పేతురు అంద్రేయ ఒక అన్నదమ్ములు అయితే యోహాను యాకోబులు ఒక అన్నదమ్ములు. ఈ యోహాను యాకోబుల యొక్క తల్లి. మరి వీళ్ళిద్దరిని ఉరిమెడి వారు అని కూడా అనబడింది బైబిల్లో. ఈమె బైబిల్లో ఎక్కడెక్కడ కనిపిస్తుంది అని అంటే మనకి 4 రిఫరెన్స్లు ఉన్నాయి ఈమె గురించి. 5వది కూడా ఈమె గురించే అనేది కూడా ఉంటది. అయితే చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 55, 56 వచనాల్లో మరి కొంతమంది స్త్రీలు ఆ యొక్క సిలువ దగ్గర, ప్రభు సిలువ వేయబడుతున్నటువంటి దృశ్యం అది. ఆ సిలువ దగ్గర కొంతమంది స్త్రీలు ఉన్నారు. ఆ స్త్రీలలో మరి సలోమి కూడా ఒక స్త్రీ. అక్కడ ఏమని రాయబడిందంటే ఆ స్త్రీల వరుస రాస్తా మరి జబదయి కుమారుల తల్లి అయిన సలోమి అని రాయబడింది. మరి మనకు తెలుసు యాకోబు యోహానుల యొక్క తండ్రి పేరు జబదయి. వాళ్ళిద్దరిని కూడా జబదయి కుమారులు అంటారు. అంటే ఈ సలోమి జబదయి యొక్క భార్య, జబదయి కుమారుల తల్లి అయిన సలోమి అని రాయబడింది. అంటే పూర్వంలో ఆ దినాల్లో ఒకే పేరు అనేక మందికి ఉండేది కాబట్టి ఆ వ్యక్తిని గుర్తించడానికి వేరు రకాలైనటువంటి సంబంధాలని వాడేవాళ్ళు అనమాట. ఆ విధంగానే అదే రూపంలో జబదయి కుమారుల తల్లి అయిన సలోమి అని అక్కడ సిలువ దృశ్యం దగ్గర మనకు ఆవిడ కనిపిస్తా ఉంటుంది. తర్వాత చూసినట్లయితే కనుక మార్కు సువార్త 15వ అధ్యాయం 40వ వచనంలో మరి అక్కడ చాలా క్లియర్గా సలోమి అనే పేరుతో రాయబడింది. అది కూడా మరి ఆ సిలువ దగ్గర ఉన్నటువంటి సన్నివేశమే, కానీ చాలా క్లియర్గా ఆమె పేరు రాయబడింది. తర్వాత మార్కు సువార్త 16వ అధ్యాయం 1వ వచనంలో కూడా మరి ఆమె సలోమి ప్రభు యొక్క సమాధి దగ్గరికి సుగంధ ద్రవ్యాలను తీసుకుని వెళ్ళినటువంటి స్త్రీగా అక్కడ కనిపిస్తుంది. ఆ సుగంధ ద్రవ్యాలు మరి యేసుక్రీస్తు యొక్క భౌతిక కాయానికి పూయడానికి, దాంతో మరి సిద్ధపరచడానికి తీసుకుని వెళ్ళినట్టుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 20 నుంచి 23 వరకు కూడా చూస్తే ఆమె ఒక సన్నివేశంలో పాల్గొంది ప్రభుతో పాటు. ఏంటంటే ఆమె యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆమె అడిగింది కదా, తన కుమారుల్ని పరలోకంలో తన కుమారుల్ని ప్రభు యొక్క సింహాసనానికి కుడి పక్కన ఎడం పక్కన కూర్చుని పెట్టమని అడిగింది. అంటే ఒక మంచి స్థానాన్ని తన కుమారులకు ఇవ్వాలని, గౌరవప్రదమైన స్థానాన్ని తన కుమారులకు ఇవ్వాలి అని ప్రభువును అడిగినటువంటి విధానం మనం అక్కడ చూస్తా ఉన్నాం. కొంతమంది బైబిల్ పండితులు మరి యోహాను సువార్త 19:25లో కూడా మరి కనిపించినటువంటి వ్యక్తిని మరి మన సలోమి అని చెప్తా ఉంటారు. అంటే ఈమె చాలా దగ్గర బంధువు మరియ యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లి అయిన మరియకి చాలా దగ్గర బంధువు. కొంతమంది అయితే ఆమె సొంత సహోదరి అని రాస్తారు. మేరీ అంటే మరియ యొక్క సహోదరి. కొంతమంది అయితే హాఫ్ సిస్టర్ అంటే తోడుకోడలు అయ్యి ఉండొచ్చు అనే విషయం కూడా రాస్తారనమాట. అంటే ఏదేమైనా మరియకి చాలా దగ్గర బంధువుగా మరి రాయబడతా ఉంది. అది అంత వాక్యంలో అంత క్లియర్గా లేదు, కానీ
మరి చరిత్రలో లేకపోతే కొంతమంది బైబిల్ పండితులు చేసినటువంటి పరిశోధనలో గుర్తించబడింది ఏంటంటే ఆమెకి యేసుక్రీస్తు ప్రభు తల్లి అయినటువంటి మరియతో చాలా దగ్గర సంబంధం ఉంది అనే విషయం గుర్తించబడింది. ఆమె యొక్క గుణగణాలు కానీ ఆమె ఆమె ద్వారా నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు కానీ మనం చూసినప్పుడు చాలా కొన్ని చాలా ఎంకరేజింగ్ గా ఉంటాయి. మరి చూసినట్లయితే తను చాలా ప్రేమ కలిగినటువంటి, తన కుమారుల పట్ల చాలా వాళ్ళు ఇలా ఉండాలి, అలా అవ్వాలి, ఆ స్థితికి ఎదగాలి అనేటువంటి ఒక కోరిక కలిగినటువంటి స్త్రీగా ఉంది. అంటే యాంబిషస్ అంటారు ఇంగ్లీష్ లో. అటువంటి అంటే ఒక గురి లేకపోతే ఒక కోరిక, గురితో కూడినటువంటి కోరిక లేకపోతే అటువంటి తల్లిగా మనకు కనిపిస్తుంది. మరి సలోమి ఏం కోరుకుంది అంటే తన కుమారులకి ఉన్న దాంట్లో ఉత్తమమైనది లభించాలి, ది బెస్ట్ లభించాలి అని కోరుకుంది. అందుకనే చాలా ధైర్యంతో యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి అంటుంది కదా, తన కుమారులైనటువంటి యాకోబు యోహాన్లు ఆయన యొక్క కుడి పక్కన ఒకళ్ళు, ఎడం పక్కన ఒకళ్ళు దేవుని రాజ్యంలో కూర్చోవాలి అని చాలా ధైర్యంతో అడుగుతా ఉంది. అంటే అది ఒక మదర్గా, ఒక తల్లిగా ఆమెకున్నటువంటి కన్సర్న్, ఆమెకున్నటువంటి కోరిక మరి మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఇంకోటి కూడా కనిపిస్తుంది దాంతో పాటు. ఏంటి అంటే దేవుని రాజ్యాన్ని ఆమె సరిగా అర్థం చేసుకోలేదు అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆ యొక్క దేవుని రాజ్యాన్ని గురించినటువంటి సత్యాలని తను అవగాహన చేసుకోలేదు అనే విషయం కూడా కనిపిస్తా ఉంది. కానీ మరి దేవుడు ఏం కోరుకుంటున్నాడు అనంటే తగ్గింపును కోరుకుంటా ఉన్నాడు, స్థానాన్ని కన్నా కూడా. ఆమె స్థానాన్ని కోరుకుంది, ప్రభు తగ్గింపును కోరుకున్నాడు. ఆమె ఒక మంచి తల్లి వలె వచ్చి తన హృదయంలో ఉన్నటువంటి కోరికని మరి చెప్పింది. ఆయన చక్కగా ఆయన ఏమీ రిజెక్ట్ చేయాల. ప్రభువారు సమాధానం ఇవ్వటంలో కూడా ఎంత మరి అందం ఉందో మనం చూస్తాం. ఆయన ఏమి రిజెక్ట్ చేయాల, నేను అట్లాంటివన్నీ అడగబోకపో అని అనలా. చక్కగా విషయాన్ని మరి ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేసినట్లుగా, వివరించినట్లుగా మనం చూస్తాం. రెండవదిగా చూస్తే కనుక ఆమె చాలా నమ్మకమైనటువంటి శిష్యురాలు. చాలా మంది స్త్రీలు ప్రభువుని వెంబడించారు. వాళ్ళు మరి బాహటంగా శిష్యులు అని అనబడలేదు, కానీ 12 మంది శిష్యుల్లాగా ప్రభు వారు పిలవలేదు. కానీ వాళ్ళెవరిని వ్యక్తిగతంగా మరి 12 మంది శిష్యులను పిలిచినట్లుగా. కానీ ఆయన వెంబడించినటువంటి అనేక మంది స్త్రీల్లో ప్రభువుకి శిష్యత్వం చేసిన వాళ్ళు ఉన్నారు. అనేక మంది స్త్రీలు ప్రభువుకి శిష్యులుగా ఉన్నారు. ఆయనకి ఇండైరెక్ట్ గా ఆయన వెంబడించారు, ఆయన అడుగుజాడల్లో నడిచారు, ఆయన బోధలు విన్నారు. మరి తమలో తాము ఇతరులకి, తమ పక్క వారికి, ఎదుటి వారికి, తమతో పనిచేసే వారికి, తమతో మరి బంధువులకి, వీళ్ళందరికీ దేవుని గురించినటువంటి సువార్తను ప్రకటించారు వాళ్ళు. అందులో డౌటే లేదు. వాళ్ళ యొక్క మరి జీవితం ద్వారా అనేకులకి మరి ఆ యొక్క ప్రకటన చేసినట్లుగా మనం చూస్తాం. వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో, ఇళ్లలో ఉన్నప్పటికీ, పని చేసినప్పటికీ, ఎక్కడైతే ఉన్నారో అక్కడ వాళ్ళు సువార్త ప్రకటించారు. వాళ్ళు కూడా మరి ఆ స్త్రీలు అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులే. మరి ఈమె కూడా అందులో ఒక స్త్రీ. మరి ఆమె యేసుక్రీస్తు ప్రభుని తన కుమారుల కొరకు మాత్రమే వెంబడించాల. తన 2 కుమారులు వెంబడిస్తున్నారు కాబట్టి, వాళ్ళకి ప్రత్యేకమైన పిలుపు ప్రభు ద్వారా వచ్చింది కాబట్టి ఆమె వెంబడించలేదు. కానీ ఆమె సిలువ దాకా వెంబడించింది, తర్వాత సమాధి దాకా కూడా వెంబడించింది. అంటే దీన్ని బట్టి చూస్తే మనం ఆమె దగ్గర నుంచి ఏం నేర్చుకుంటామంటే నిజమైనటువంటి శిష్యత్వం అది నిలిచి ఉంటది. ఎప్పుడు దాకా నిలిచి ఉంటది, ఎప్పుడు నిలిచి ఉంటది అంటే వాళ్ళ యొక్క నిరీక్షణ సమాధి చేయబడుతున్నప్పుడు కూడా ఆ శిష్యత్వపు
గుణగణాలు నిలిచే ఉంటాయి. అందుకనే ఆమె సమాధి దాకా కూడా వెళ్ళింది ధైర్యంగా, సిలువ దగ్గర కూడా నుంచుంది ధైర్యంగా. అంటే వాళ్ళ యొక్క నిరీక్షణ ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువే. ఆయన చంపబడతా ఉన్నాడు, తర్వాత సమాధి చేయబడతా ఉన్నాడు. నిజమైనటువంటి వెంబడించేటువంటి శిష్యత్వం మరి ఆ యొక్క నిరీక్షణ చంపబడుతున్న ఆ నిరీక్షణ మరి సమాధి చేయబడుతున్నా కానీ వెంబడించే గుణాన్ని కలిగి ఉంటుంది. ఆ విషయం మనం సలోమి నుంచి నేర్చుకోవచ్చు. తర్వాత చూస్తే కనుక మరి మనకు తెలుసు అసలు ఆయన సిలువ వేసినప్పుడు శిష్యులందరూ కూడా భయపడి పారిపోయారు. వాళ్ళకేమవుతుందో అనేటువంటి వ్యక్తిగతమైనటువంటి భయాలతో అందరూ పారిపోయారు. మరి మనకు చెప్పబడింది ఏంటి అంటే ఒక్క యోహాను భక్తుడు మాత్రమే సిలువ దగ్గర నుంచున్నాడు, మిగతా అందరూ కూడా ఎవరు లేరు అనేది మనకు చెప్పబడతా ఉంది. కానీ కొంతమంది స్త్రీలు అక్కడ నుంచున్నారు ఆ యొక్క సిలువ దగ్గర. వాళ్ళలో సలోమి కూడా ఒక చాలా సమీపంగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ విషయానికి, సిలువ కార్యానికి, లేకపోతే సిలువ వేయబడేటువంటి స్థలానికి చాలా సమీపంగా నిల్చుండి మరి దుఃఖిస్తా ఉన్నటువంటి స్త్రీలలో ఆమె కూడా ఒకటి. మనం ఆమె దగ్గర నేర్చుకునేది ఏంటంటే ప్రేమ. ప్రేమ నిలిచి ఉంటది ఎప్పుడంటే శ్రమలో. అటువంటి ప్రేమే నిజమైనటువంటి విశ్వాసం. ఆ నిలిచి ఉండే ప్రేమ ఉంటుంది చూసారా, అది నిజమైనటువంటి విశ్వాసం. లేకపోతే మనకి విశ్వాసం ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పుకొని నిలిచి ఉండనటువంటి స్థితి మనలో ఉంటే, మన సొంత అవసరాలకో, సొంత భయాలకో, లేకపోతే ఇంకా ఇతరత్ర విషయాలకి నిలిచి ఉండలేనటువంటి స్థితి మనలో ఉంటే అది విశ్వాసం అవుతుంది. మనం నిల్చున్నామా లేదా అనేది మనం ప్రభువుని ఎంత ప్రేమించాము అనే దాన్ని బట్టి ఆధారపడుతుంది. కానీ ఈవిడ మనకు చక్కగా నేర్పిస్తుంది ఏంటి అంటే శ్రమలో ప్రభు పక్షంగా నిల్చుంటాం, ప్రభువుని ప్రేమించటం, అది నిజమైనటువంటి సరైనటువంటి విశ్వాసం అని. అటువంటి విశ్వాసాన్ని సలోమి ప్రదర్శిస్తా ఉంది. తర్వాత చూసినట్లయితే కనుక చాలా ఎర్లీగా, చాలా త్వరగా, చాలా బెందరకడ ఆమె సమాధి దగ్గరికి వచ్చింది. అంతేకాకుండా ఆమె అనేకమైనటువంటి సుగంధ ద్రవ్యాలని తీసుకుని వచ్చింది. అందుకని ఈవిడ్ని సుగంధ ద్రవ్యాలు మోసుకొని వచ్చినటువంటి సలోమే ఏమైనా ప్రత్యేకంగా ఆ మాటతో పిలుస్తా ఉంటారు. మిర్ర్ అంటారు అనమాట, ఇంగ్లీష్ లో మిర్ర్ బ్యారర్ అంటారు. సో అటువంటి ఆ సలోమే అని చెప్తారు. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్లు చాలా మంది సలోమేలు ఉండొచ్చు ఆ టైంలో. అందుకని సుగంధ ద్రవ్యాలు తీసుకుని వచ్చినటువంటి సలోమే అని ఈవిడిని పిలుస్తారు. చాలా పెందలకడే మరి ఆ యొక్క సమాధి దగ్గరికి వచ్చింది, ఆ సుగంధ ద్రవ్యాలు తీసుకుని వచ్చింది. యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని గౌరవించాలి, మరి అభిషేకించాలి సుగంధ ద్రవ్యాలతో అని మరి ఆవిడ సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చింది. ఇవన్నీ కూడా చాలా విలువైనటువంటి సుగంధ ద్రవ్యాలు. ఆ దినాల్లో వారు మరి పార్థివ దేహాలకి పూసేవాళ్ళు అనమాట, ఆ దేహం నిలవ ఉండటం కోసం. ఎందుకంటే వాళ్ళు సరాసరి తీసుకెళ్లి గుహలాగా తొలిచినటువంటి సమాధిలో ఆ యొక్క బాడీని పెట్టేసేవాళ్ళు. ఆ బాడీ నిలవ ఉండటం కోసమే ఈ ప్రయత్నాలు చేసేవాళ్ళు అనమాట. మరి అక్కడ కూడా మనం నేర్చుకునేటువంటి విషయం ఏంటి అంటే విశ్వాసము ఆ భక్తి తాలూకా క్రియల్ని నిశ్శబ్దంగా చూపిస్తుంది. విశ్వాసం ఎందులో కనిపిస్తుంది అంటే ఆ క్రియల్లో కనిపిస్తుంది. అంటే భక్తి పారవస్యంలో కనిపిస్తుంది విశ్వాసం. నిజమే, ఆవిడ భక్తిగా తీసుకుని వచ్చింది సుగంధ ద్రవ్యాలు. వాళ్ళ యొక్క భక్తికి మరి ఆ భక్తిలో విశ్వాసం కనిపిస్తా ఉంటది. కాబట్టి ఈమె భక్తిని కూడా మనం గమనిస్తే ఆమె ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉందో మనకు అర్థమవుతుంది. మరి నిజమే, ఇక్కడ సలోమి
కొన్ని ఆత్మీయమైనటువంటి విషయాలను మనతో మాట్లాడుతుంది ఆవిడ జీవితం. ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువుని చాలా నిజాయితీగా మనం ప్రేమించగలం. అయినప్పటికీ కూడా మనం అపార్థం కూడా చేసుకోగలం ఆయన్ని. అంటే సంపూర్ణంగా అర్థం చేసుకోలేని పరిస్థితి కూడా మన జీవితాల్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం ప్రభువుని ప్రేమిస్తూనే ఉంటాం. కాబట్టి ఆ విషయాలు దేవుని వద్ద మరి మనం విచారణ చేసి వాటిని సరి చేసుకోవాలి. ఆ అంటుంది కదా, కుడి పక్కన కూర్చోబెట్టుకో, ఎడం పక్కన కూర్చోబెట్టుకో అంటుంది. మేబీ మరి తన అక్క అయినటువంటి మేరీ యొక్క కొడుకుతో మాట్లాడుతూ ఉంది. ఆయన దేవాది దేవుడు, దేవుని కుమారుడు అనేటువంటి ఒక ఆ గొప్ప అండర్స్టాండింగ్ లోకి వెళ్లకుండా మాట్లాడిందేమో అని అనిపిస్తా ఉంటుంది. సో మరి అందుకనే ప్రభుని అపార్థం చేసుకునేటువంటి, వాక్యాన్ని అపార్థం చేసుకునేటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా మన జీవితాల్లో ఉంటుంది. మనకి ప్రభు పట్ల ప్రేమ ఉన్నా గానీ. అందుకనే వాటిని దేవుని వద్దకు తీసుకుని వచ్చి వాటిని సరి చేసుకోవాలి మనం. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క కరెక్షన్ ఎంత జెంటిల్ గా, ఎంత మర్యాద పూర్వకంగా ఉంటది అంటే, మనకు ఉన్నటువంటి తప్పు కోరికల్ని, రాంగ్ అంబిషన్స్, తప్పు కోరికల్ని చాలా సున్నితంగా ఆయన తిరస్కరిస్తాడు. ఎంత సున్నితంగా ఆయన ఆమె అడిగినటువంటి కోరికను తిరస్కరించాడు అక్కడ చూస్తే. ఆయన ఎంత మర్యాద పూర్వకమైనటువంటి వాళ్ళు. ఇంకొకళ్ళు అయితే, మనబోటి వాళ్ళు అయితే గట్టి గట్టిగా అరిచి, నువ్వేం అడుగుతున్నావు, నీకు అర్థమవుతా ఉందా, ఏం చేయటం ఇవన్నీ అని కోపగించుకుంటాం. కానీ ఆమెకున్నటువంటి అపార్థం చేసుకునేటువంటి ఆ స్థితిని యేసుక్రీస్తు ప్రభు ఎంత మర్యాద పూర్వకంగా తను తొలగించాడో చూస్తే మరి నిజమే. ప్రభు పాదాల దగ్గర కూర్చుంటే ఎన్ని జ్ఞానయుక్తమైన విషయాలు మనం నేర్చుకోవచ్చు, మనకు అర్థమవుతుంది. అయితే అటువంటి ప్రయాణంలో ఉన్నటువంటి, ఆత్మీయ ప్రయాణంలో ఉన్నటువంటి సలోమే తన ప్రయాణాన్ని కొనసాగించింది. అక్కడ ఆగిపోలా, మూతి పుడుచుకొని కూర్చోలా. నేను ఒకే ఒకటి కదా నేను అడిగింది, నేను ఆ ఒక్కదాన్ని కూడా నువ్వు ఇవ్వవా అన్నట్లుగా మరి ఆయనకు దూరం అయిపోవాలా సలోమే. ఆమె చక్కగా తన యొక్క విశ్వాసపు ప్రయాణాన్ని కొనసాగించింది. మరి ఎందుకంటే తను సమర్పించుకున్నటువంటి కోరిక కలిగినటువంటి స్త్రీ, సమర్పణ పట్ల కోరిక కలిగినటువంటి స్త్రీ. మరి నిజమే, ఒక వ్యక్తి సమర్పించుకున్నట్లయితే కనుక ఇటువంటి మరి వెనక్కి తగ్గేటువంటి పరిస్థితుల నుంచి కాపాడబడతాం. మన జీవితంలో సమర్పణ ఉంటే, మన జీవితంలో సమర్పణ చేసుకోవాలి అనే కోరుకుంటే కరెక్ట్ గా మనం మన యొక్క విశ్వాసపు యాత్రలో ఎదుగుదలని ఖచ్చితంగా చూస్తాం. ప్రభువు సున్నితంగా మనల్ని కరెక్షన్ చేస్తా ఉన్నప్పుడు, తప్పు దిద్దుతా ఉన్నప్పుడు లోబడితే మనం విశ్వాసంలో ఎదుగుతాం. ఆ విషయాన్ని కూడా మనకి సలోమే నేర్పిస్తుంది. మరి నిజమే, ఆమె చూసినట్లయితే నా యొక్క కుమారుల యొక్క భవిష్యత్తు ఏంటి, నా కుమారుల యొక్క భవిష్యత్తు నాకు చాలా మ్యాటర్, అందరి తల్లుల్లో ఆమె కూడా అనుకుంది. అక్కడి నుంచి మరి ఎక్కడికి ఎదిగింది అంటే, మరి ప్రభుని తనకున్నటువంటి సంపదతో మంచి సుగంధ ద్రవ్యాలు కొని ఆయన దగ్గర సమర్పించుకునేటువంటి స్థితికి ఆమె ఆ సుగంధ ద్రవ్యాలను తీసుకుని వెళ్ళి ఆయనకి ఇచ్చేటువంటి స్థితికి ఎదిగింది. ఆయన్ని అడిగేటువంటి విషయాలను పక్కన పెట్టేసి ఆయనకి ఇచ్చేటువంటి స్థితికి ఎదిగింది. మరి ఎంత భావోద్వేగపరమైనటువంటి బలాన్ని ఆవిడ కోరుకుంది అనంటే, ఎంతగా యేసుక్రీస్తు ప్రభుతో అంటకట్టబడింది అనంటే, మరి శిలువ దగ్గర కనిపిస్తుంది,
సమాధి దగ్గర కనిపిస్తుంది. అంటే ఆ ప్రభువుతో మనకున్నటువంటి ఆ బలమైనటువంటి అటాచ్మెంట్, అతకబడి ఉండేటువంటి పరిస్థితి ఉంది చూసారా, అది పట్టుదలను కలిగిస్తుంది మనలో. ఆధారపడటానికి కాదు కానీ పట్టుదలతో ప్రభు యొక్క కార్యాలు చేయడానికి మనల్ని కార్యోన్ముఖులను చేస్తుంది. అందుకని ప్రభుతో మనకు ఉన్నటువంటి అటాచ్మెంట్, ఎంతగా ఆయనతో అతకబడి ఉన్నాం, అంటకట్టబడి ఉన్నాం అనేది మన జీవితంలో చాలా 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 మ్యాటర్. చాలా చాలా బాగా పరిశీలించుకోవాల్సినటువంటి విషయం. అందుకనే ఆరోగ్యకరమైనటువంటి విశ్వాసంతో కూడి ప్రభుతో అతకబడినటువంటి స్థితి ఒక విశ్వాసిలో ధైర్యాన్ని కలిగిస్తుంది. పగిలిపోయేటువంటి జీవితాన్ని ఇవ్వదు. నాకు ఇది దొరకలేదే అని ఇరిగిపోయి పగిలిపోయే స్థితిని ఇవ్వదు. ప్రగైలుగా, అంటే ఊరనే చిన్నది ఏదైనా పడినా కానీ ఇరిగిపోతాం అన్నట్లుగా మనం తయారు చేయదు. వచ్చిన శ్రమ రాగానే పగిలిపోవడం అనేటువంటి పరిస్థితి రానిది. మనని స్ట్రాంగ్ గా, బలంగా, ధైర్యంగా తయారు చేస్తుంది. ఏంటి అది అనంటే మరి ఆరోగ్యకరమైనటువంటి విశ్వాసము, దానితో దానితో కూడినటువంటి ప్రభువుతో అంటకట్టబడినటువంటి స్థితి ఒక విశ్వాసికి ధైర్యాన్ని కలగజేస్తుంది. ఊరకనే పగిలిపోయేటువంటి స్థితిలోకి తీసుకెళ్ళదు. ఎంతో స్ట్రాంగ్ గా నిలబడింది ఈవిడ, ఎంతో ధైర్యంగా నిలబడింది. ప్రభు చనిపోతున్నప్పుడు ధైర్యంగా ఉంది, ప్రభు యొక్క సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆమె ధైర్యంగా నిలబడింది. మేబీ ఆవిడ మరి మొదటి స్థితి నుంచి, తన కుమారులకి సింహాసనాలు అడిగే స్థితి నుంచి మరి భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేటువంటి, అంటే ఆయన యొక్క దైవత్వాన్ని అర్థం చేసుకోగలిగేటువంటి ఆయన బోధలకి ఆమె లోబడిందేమో డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ టైం. అంటే కొంతకాలం గడుస్తా ఉన్నప్పుడు. నిజమే కదా, ప్రభుతో మనం ఎంత అతకబడి ఉంటామో, ప్రభుతో ఎంతగా సహవాసం చేస్తామో అంతగా మనం గొప్పగా, బలంగా తయారవుతాం. అది మనకి నయోమి జీవితంలోనూ ఆమె యొక్క విశ్వాసపు ప్రయాణంలోనూ మనకి కనిపిస్తూ ఉంటది. సరే, నిజమే. ఆమె జీవితాన్ని చూస్తే కనుక ఒక కోరిక నుంచి, తన బిడ్డల పట్ల తనకున్న కోరిక నుంచి కూడా అర్థం చేసుకునేటువంటి విషయాల్లోకి ఆమె ప్రయాణం చేసింది అని మనం చెప్పచ్చు. అంటే వ్యక్తులు వారి యొక్క విషయాల్ని మార్చుకుంటారు ఎప్పుడు అంటే వాళ్ళు మర్యాదపూర్వకంగా సరిదిద్దబడినప్పుడు. ఒక మర్యాదపూర్వకమైనటువంటి హెచ్చరికతో సరిదిద్దబడినప్పుడు వ్యక్తులు తమ జీవితాలని మార్చుకుంటారు అనే విషయం కూడా ఆమె మనకి తెలియజేస్తుంది. అవును, ప్రభు ఎంతో మర్యాదతో ఆమె తప్పుని సరిదిద్దారు. ఆమె తప్పు సరిదిద్దుకున్న తర్వాత దాన్ని పట్టుకుని ఎప్పుడు కూడా ఆమె ఆలాడడం, ఆమెకున్నటువంటి ఆ యొక్క అపార్థాన్ని తొలగించుకున్నాక ప్రభు యొక్క వివరణ ద్వారా ఎప్పుడు కూడా తను దాని గురించి మరి ఆలోచించాల. నిజానికి చూస్తే ఆమె కుమారుడు, మేబీ మరి చిన్న కుమారుడేమో, ఆ కుమారుడైనటువంటి యాకోబు మరి హేరోదు చేత ఖడ్గం చేత చంపించబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం తర్వాత మొట్టమొదటిగా శిష్యుల్లో ఆత్మసాక్షి అయినటువంటి వాడు సలోమి యొక్క కుమారుడే. మరి మరియ హృదయం నుంచి ఏ రకమైనటువంటి ఖడ్గం దూసుకుని వెళ్ళిందో సలోమి హృదయం నుంచి కూడా ఆ ఖడ్గమే దూసుకుని వెళ్ళింది. అయితే వారు తమ కుమారుల్ని ప్రభు పరిచర్య కొరకు ఇచ్చేటువంటి గొప్ప తల్లులుగా వాళ్ళు ఎదిగారు. కాబట్టి ఇట్లా చెప్పుకుంటా పోతే నయంలో చాలా మంచి మంచి విషయాలు ఉన్నాయి. వాళ్ళ ప్రయాణం ఎక్కడి దాకా వెళ్ళింది అంటే విశ్వాసంతో నిరుత్సాహాన్ని గెలిచే వరకు వెళ్ళింది. విశ్వాసంతో మరి వాళ్ళు అనుకున్నటువంటి విషయాలు జరగకపోయినా సరే ఆ ప్రయాణాన్ని కొనసాగించి దాన్ని ముగించే వరకు కూడా వెళ్ళింది. నిజమైనటువంటి విశ్వాసము మనం ఏది కావాలని లోపల పెట్టుకున్నామో
వాటన్నిటికీ మించి ఎదుగుతుంది. ఆ విషయం మనం సెలవు మీద చూస్తా ఉన్నాం. మరి ఇన్ని గొప్ప విషయాలు మనకు ఆమెలో కనిపిస్తూ ఉంటాయి. మరి ఒకే విధంగా అంటే అన్ని రకాలుగాను ప్రస్తావించబడినటువంటి స్త్రీ కాదు కానీ ఎంత గొప్ప తల్లిగా ఆ ముందు తమ కుమారుల్ని ఇద్దరిని ప్రభు పిలుపుకి లోబడటానికి మరి ఆయన వెంబడించడానికి ప్రోత్సహించిన స్త్రీగా ఉంది. మరి తన జీవితంలో తన కుమారులతో పాటు యేసుక్రీస్తుని వెంబడిస్తూ ఒక శిష్యురాలుగా మారింది. తమకున్న సంపదని కూడా ప్రభు యొక్క పరిచర్లో వాడినటువంటి స్త్రీగా మనకు కనిపిస్తుంది. అంతకన్నా ఎక్కువగా విశ్వాసంతో ప్రభుతో అంటకట్టబడినటువంటి జీవితం కనిపిస్తుంది ఆమె. తన యొక్క తప్పుల్ని, తన కోరికల్ని దిద్దుకొని ఉన్నతమైనటువంటి విషయాల వైపుకి ప్రయాణించినటువంటి ఒక విశ్వాసి ఆమెలో కనిపిస్తుంది. అంత గొప్ప జీవితం, అటువంటి లక్షణాలు ప్రభు మనకు కూడా అనుగ్రహించి జీవించుగా దేవుడి వాక్య భాగాన్ని మన అందరి వినికిల్లో ఆశీర్వదించుగా. రండి.